ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20 మ్యాచ్ ఇవాళ ధర్మశాలలో జరగబోతుంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ చాలా సునాయాసంగా గెలిచింది సౌత్ ఆఫ్రికా మీద. అండ్ దాంతో టీ20లో మనం ఎంతో బెస్ట్ అని నిరూపించింది టీమిండియా. కానీ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా చాలా గట్టి కంబ్యాక్ ఇచ్చింది. 200+ రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ని చాలా సునాయాసంగా గెలిచింది ఈసారి సౌత్ ఆఫ్రికా. ఆ గెలుపుతో టీమిండియాలో ఉన్న లోపాలను బయటపెట్టింది సౌత్ ఆఫ్రికా. శుభ్మన్ గిల్ స్థానంలో సంజు శాంసన్ని ఇవాళ ఆడిస్తారా లేదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. అండ్ దాని గురించి ఇవాళ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అండ్ టీమిండియాలో ఏమైనా చేంజెస్ తెస్తారా? అండ్ ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్లో పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది? అండ్ డ్యూ ఫ్యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ప్రభావం చూపుతుందో మాట్లాడుకుందాం. అండ్ మనందరి ఫేవరెట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి నామినేట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ దాని గురించి కూడా ఇవాళ మాట్లాడుకోవాలి. ఐపీఎల్ మినీ ఆప్షన్ జరగబోతుంది ఇంకో 3 డేస్లో. మరి అక్కడ ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయో ఈ వీడియోలో మనం నిజాలు మాట్లాడుకుందాం. అండ్ మెస్సీ ద గోట్ ఆఫ్ ఫుట్బాల్ మన హైదరాబాద్కి వచ్చాడు. అండ్ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. మెస్సీ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడాడు. అండ్ ఆల్సో చిన్నపిల్లలతో కూడా ఫుట్బాల్ ఆడాడు. అండ్ అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా జరిగింది ఈ ఈవెంట్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇవాల్టి మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. అండ్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియంస్లో ఒకటి. ఆ ఎత్తైన కొండల మధ్య ఎంతో సుందరమైన స్టేడియం ఇది. ఇక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇది నార్థర్న్ స్టేట్స్లో ఉంటుంది కాబట్టి. ధర్మశాలలో ఉండే పిచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఫ్లాట్ ట్రాక్, అంటే బ్యాటింగ్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ పక్కా, ఎందుకంటే బౌలర్స్కి ఇక్కడ అంత సహకారం ఉండదు. మొత్తం బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇలాంటి పిచ్లో ఫామ్లో లేని బ్యాటర్స్ కూడా ఫామ్లోకి వస్తారు, ఎందుకంటే బ్యాటర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్. అండ్ బౌలర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఇది బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే ట్రాక్ కాబట్టి. ఇప్పుడు ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన అందరి కళ్ళు శుభ్మన్ గిల్ పైనే ఉన్నాయి. అండ్ సంజు శాంసన్ని కనీసం ఇవాళైనా ఆడిపిస్తారా లేదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఒకవేళ ఆడిపిస్తే ఓపెనర్గానే ఆడిపివ్వాలి, ఎందుకంటే అతనికి అదే కరెక్ట్ ప్లేస్. అతన్ని లోవర్ మిడిల్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్లో అతనికి సెట్ కాదు ఆ ప్లేస్. ఓపెనర్గానే బాగా ఆడుతాడు అతను. మరి వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అసలు టీ20 సెటప్స్లో ఫామ్లోనే లేడు. టీ20స్లో అతని ప్లేస్ గురించే చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలాంటి టైంలో ఇప్పుడు మరి శుభ్మన్ గిల్ని కాదని సంజు శాంసన్కి అవకాశం ఇస్తారా, లేక గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్కి ఇంకో అవకాశం ఇస్తాడా అన్నది ఆసక్తికరం ఈ మ్యాచ్లో. సంజు శాంసన్ అయితే బెంచ్ మీద కూర్చోవలసిన ప్లేయర్ కాదు. మనందరికీ తెలుసు అతను ఎలాంటి ఆటగాడో అని. కనీసం సంజు శాంసన్కి ఈ మిగిలిన 3 మ్యాచెస్లో అయినా అవకాశం ఇస్తే తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి మంచి మ్యాచ్ టైం దొరుకుతుంది అతనికి. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ వైపే వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ తను ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ 2 మ్యాచెస్లో సంజు శాంసన్కి అవకాశం వచ్చే ఉంది. కానీ ఈ మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాలలో జరగనుంది. ఫుల్ బ్యాటింగ్ పిచ్. మరి ఈ బ్యాటింగ్ పిచ్ పైన శుభ్మన్ గిల్ రన్స్ కొట్టి నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా అతని ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలని శుభ్మన్ గిల్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పర్ఫామ్ చేస్తే మిగతా 2 మ్యాచెస్ కూడా తానే ఆడతాడు. మరి ఇవాళ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ వాళ్ళు కోల్పోయిన ఫామ్ని తిరిగి తీసుకొస్తారా అన్నది చూడాలి మనం. కానీ ఈ మ్యాచ్లో కనుక శుభ్మన్ గిల్ ఫెయిల్ అయితే మాత్రం నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా డ్రాప్ చేస్తారు అతన్ని. మరి చూడాలి, కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ ఇది. ఎలా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు. మరి ఇక టీమిండియా చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ధర్మశాలలోని పిచ్ పేసర్స్కి అంత అనుకూలం కాదు. మరి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం ఈ మ్యాచ్లో. 2 వైపుల జట్లను చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మన వైపు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉండగా వాళ్ళ సైడ్ మాత్రం క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మార్కు ఎన్సన్ అండ్ డెవాల్డ్ బ్రెవిస్ లాంటి భీకర ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు. నాకైతే ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుందని అనిపిస్తుంది. అండ్ లాస్ట్ బాల్ థ్రిల్లర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బాల్లో టీమిండియా గెలవాలని నేను ఆశిస్తున్నాను. మీ ఒపీనియన్లో ఇవాల్టి మ్యాచ్లో హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే కార్బిన్ బాష్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అతడు బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో 2 విధాలుగా సత్తా చూపెట్టగల ప్లేయర్. మరి చూడాలి ఈ మ్యాచ్లో అతన్ని తీసుకొస్తారో తీసుకురారో అని. ఇదండి ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే విరాట్ కోహ్లీ గురించి, మన కింగ్ కోహ్లీ గురించి. రికార్డ్స్ ఏమీ కొత్త కాదు విరాట్ కోహ్లీకి, అండ్ ఎన్నో అచీవ్ చేశాడు విరాట్ కోహ్లీ తన ఓడిఐ కెరియర్లో అండ్ ఆల్ 3 ఫార్మాట్స్లో. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీని నామినేట్ చేశారు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచెస్లో కూడా ఒక 70 కొట్టాడు విరాట్ కోహ్లీ, అండ్ రీసెంట్గా జరిగిన ఓడిఐస్లో సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీస్, ఒక హాఫ్ సెంచరీ కొట్టి ఓడిఐ క్రికెట్లో నెంబర్ 2 బ్యాట్స్మెన్గా వచ్చాడు విరాట్ కోహ్లీ. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అద్భుతమైన ప్రెజర్ సిచ్యువేషన్స్లో సెంచరీస్ కొట్టాడు, అండ్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం, మనందరికీ తెలిసిందే. ఇవన్నీ చేశాడు కాబట్టి అతడు ఓడిఐ క్రికెట్లో ఈ ఇయర్కి అతన్ని నామినేట్ చేశారు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్కి. మరి చూడాలి ఈసారి ఈ అవార్డు ఎవరికి వస్తుందో అని. మనందరం మాత్రం ఒకటే కోరుకుందాం, మన కింగ్ కోహ్లీకి ఈ అవార్డు రావాలని. ఇప్పుడు ఐపీఎల్ మినీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలి. మీ ఒపీనియన్లో ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే నో డౌట్ అండి, కెమెరాన్ గ్రీన్కి 18 crores పక్క. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన కెమెరాన్ గ్రీన్ చాలా టీమ్స్ అతన్ని కోరుకుంటాయి వాళ్ళ టీంలో ఆడాలని. అండ్ కెమెరాన్ గ్రీన్ ముంబై తరపున ఆడి ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఆ తర్వాత ఆర్సీబీ టీంకి ట్రేడ్ అయ్యాడు. చాలా వరకు అన్ని టీమ్స్ అతని మీద ఆసక్తి చూపిస్తున్నాయి, ఎందుకంటే అతను బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ 2 విధాలుగా హెల్ప్ అవుతాడు. అండ్ ముంబై, ఆర్సీబీ లాంటి టీం అతన్ని నెంబర్ 3 కూడా ఆడించారు, అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు అతడు. మరి చూడాలి ఈసారి అతన్ని ఎవరు కొంటారనో. మీ ఒపీనియన్లో అతన్ని ఎవరు కొంటారని ఆశిస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ సెకండ్ హైయెస్ట్ ఎవరికి వస్తుందో కూడా చెప్పండి. మెస్సీ, ద గోడ్ ఆఫ్ ఫుట్బాల్, మన ఇండియాకి వచ్చాడు. అండ్ కోల్కతా తర్వాత మన హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా నిర్వహించారు. ఎంతో టైం దొరికింది ఫ్యాన్స్కి అతన్ని చూడడానికి. అండ్ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడారు. అండ్ చిన్నపిల్లలతో కలిసి కూడా ఫుట్బాల్ ఆడాడు లియోనెల్ మెస్సీ. చిన్నపిల్లలకి ఆటోగ్రాఫ్ ఇస్తూ కనపడ్డాడు మెస్సీ. ఎంతో అద్భుతంగా ఉన్నాయి, కనుల పండుగగా జరిగింది ఈ ఈవెంట్. మెస్సీ హైదరాబాద్ కంటే ముందు కోల్కతాకి చేరుకున్నాడు. అండ్ కోల్కతాలో జరిగిన ఈవెంట్ అంత సక్సెస్ఫుల్గా జరగలేదు, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. అసలు మెస్సీని సరిగ్గా చూడలేకపోయారు అక్కడ ఫ్యాన్స్. అండ్ ఫస్ట్ అయితే మెస్సీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు, అండ్ షారూఖ్ ఖాన్ కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు. ఫ్యాన్స్ ఎంతో నిరాశపడ్డారు కోల్కతాలో, అండ్ ఆ నిరాశతో వాళ్ళు స్టేడియంని ధ్వంసం చేశారు. అండ్ ఈవెంట్ నిర్వాహకుడు అయిన శతద్రు దత్తాని కోల్కతాలో అరెస్ట్ చేశారు పోలీసులు. కోల్కతాలో అలా జరిగింది అనుకుంటే, కానీ మన హైదరాబాద్లో మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది ఈవెంట్. రాహుల్ గాంధీ గారు అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి గారు ఈ ఈవెంట్లో హాజరై ఫుట్బాల్ మ్యాచెస్ ఆడి ఫ్యాన్స్కి ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చారు. అండ్ మెస్సీ అయితే తన స్పీచ్లో హైదరాబాద్ ఫ్యాన్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాడు. అండ్ ఇలాంటి ప్రేమని తాను పొందినందుకు తాను ఎంతో కృతజ్ఞతుడుగా ఉంటాడని చెప్పాడు మెస్సీ. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను నేనైతే ఇండియాలో. అండ్ ఇవాళ ముంబైకి వెళ్ళనున్నాడు మెస్సీ. అండ్ ముంబైలో విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఎయిర్పోర్ట్లో నిన్న దిగారు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే విరాట్ కోహ్లీ అండ్ మెస్సీ కలిసే అవకాశం ఉందని చెప్తున్నాయి. మరి ఇదే విషయం కనుక జరిగితే మాత్రం గోట్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ గోట్ ఆఫ్ క్రికెట్ ఈ ఇద్దరు కలిస్తే ఫ్యాన్స్కి మాత్రం కన్నుల పండగ. అండ్ రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లు కూడా ఈ ఈవెంట్కి వచ్చే అవకాశం ఉంది. మన స్టార్ క్రికెటర్స్ అండ్ ఈ ఫుట్బాల్ దిగ్గజం. చూడాలి ముంబైలో జరిగే ఈవెంట్ ఎలా అవుతుందని. హోప్ఫుల్లీ ఈవెంట్ అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫ్యాన్స్ ఎంతగో ఆశిస్తున్న ఈ ఈవెంట్ని హైదరాబాద్ లాగే చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి, అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.